ప్రియులారా, ఒక మనిషిని కృంగదీసిన మాటలే, ఒక మనిషిని ఉత్సాహంతో నింపిన మాటలేనండి. కొంతమంది నోళ్ళు ఉంటాయి, ఇక ఏ పొద్దు నోరు తెరిగితే చాలు అంత నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటేనే బాగుండు అనిపించింది. క్రైస్తవుడి నోరు అలా ఉండకూడదు. మొట్టమొదట చెప్పాను, క్రైస్తవుడి నోరు దూషించే నోరుగా, పాపం లోబడుతున్న వారిని తేలిగ్గా మాట్లాడే నోరుగా ఉండకూడదు. నంబర్ 1. మరి ఎలాంటి నోరుగా ఉండాలి? గౌరవించే నోరుగా ఉండాలి. తన కింద ఉద్యోగినైనప్పటికీ నన్ను ఎంత ప్రేమగా, ఎంత సాధారణంగా గౌరవిస్తాడో నా పై అధికారి, ఆయన నన్ను తృణీకారంగా మాట్లాడవచ్చు, తేలిగ్గా మాట్లాడవచ్చు, కానీ అలా మాట్లాడాడు. ఆయన అందరిలాంటోడు కాదు. ఆయన చర్చికి పోతాడు, ఆయన దేవుని బిడ్డ, ఆయన మాట చాలా మర్యాదగా ఉంటుంది, చాలా స్వతంత్రంగా ఉంటుంది.